మహారాష్ట్ర సదన్లో ఠాక్రేతో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. కేబినెట్ కూర్పుపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేపటి ఏర్పాట్లపై కూడా ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఠాక్రే రేవంత్ భేటీ ముగిసింది, అప్డేట్స్ ఏంటి? మాణిక్రావు ఠాక్రే తోటి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. అది కూడా మహారాష్ట్ర సదన్లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఈ భేటీలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అలాగే మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, దుద్దిల్ల శ్రీధర్ బాబు వీరందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసిన తర్వాత వారందరూ కూడా హైదరాబాద్ బయలుదేరారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్కి వాళ్ళు వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నేరుగా ఎల్లా హోటల్కు చేరుతారు. అక్కడ ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతారని కూడా సమాచారం ఉంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏఐసిసికి సంబంధించిన కీలక నేతలతోటి వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. నిన్న రాత్రి 10 గంటలకు రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత మొదట డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోటి ఒక గంటన్నర పాటు వారిద్దరు కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చాలా కీలక అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మాణిక్యం ఠాగూర్తో భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం కేసీ వేణుగోపాల్తో ఒక 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆయనతో భేటీ ముగిసిన తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి, ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీరందరితో కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా సిఎల్పి నేతగా ఆయనను ప్రకటించిన తర్వాత నిన్న సాయంత్రం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలోనే ఆ పేరును అనౌన్స్ అనేది కూడా చేశారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఢిల్లీకి వచ్చారు. ముఖ్యంగా కీలక నేతలందరినీ కూడా నేరుగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు హైదరాబాద్లో జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానాలు అనేది కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు కీలకంగా క్యాబినెట్ కూర్పుకు సంబంధించి చర్చలు జరిగాయా అనే దానిపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సీఎంగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈరోజు రాత్రి సీఎంతో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ నేతలకు సమాచారం నేరుగా ఏఐసిసి నుంచే అందుతుంది అనేటువంటి సమాచారం ఉంది. ఆ తర్వాత మాత్రమే ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, క్యాబినెట్లో ఎంతమంది ఉండబోతున్నారు అనే దానిపైన స్పష్టత రాబోతుంది. ఇక చూసుకున్నట్లయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఎవరెవరు రాబోతున్నారు అనే దానిపైన ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. రేపు ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు, అలాగే ఇతర కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దాంతోపాటు తెలంగాణ బిల్లు పాస్ అయినటువంటి సమయంలో కేంద్రంలో కీలకంగా వ్యవహరించినటువంటి కీలక మంత్రులు సుశీల్ కుమార్ సిండే కావచ్చు, చిదంబరం వంటి నాయకులు, అలాగే అప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ లాంటి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటుకు వెళ్ళినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఎంపీలందరినీ కూడా రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. చూడాల్సి ఉంటుంది రేపు ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనేది. కొద్దిసేపటి క్రితమే మాణిక్రావు ఠాక్రే మాత్రం అధ్యక్షులు హాజరవుతారు. వారితో పాటు ఢిల్లీ నుంచి చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అనేటువంటి స్పష్టతనైతే ఆయన ఇచ్చారు. థాంక్యూ.